వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని POW మాజీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ, CPI ML ప్రజాపంత కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయని రాజు, PYL రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్, PDSU జిల్లా కార్యదర్శి కంపాటి పృథ్వీ డిమాండ్ చేశారు. ఇల్లందు పట్టణంలో శుక్రవారం విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో అత్యాచార సంఘటనలను నిరసిస్తూ అత్యాచార భూతాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు నిర్లక్ష్యం, వైఫల్యాలు మూలంగానే అత్యాచార సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. మహిళలు, విద్యార్థినులు బస్సులో ప్రయాణ సందర్భంలో, కూలీ అడ్డాలలో, నిర్మానుష్య ప్రాంతాల్లో, విద్యా సంస్థల్లో, మార్కెట్, ప్రైవేటు కంపెనీలలో ఎక్కడ చూసినా మహిళలు అభద్రత భావానికి గురవుతున్నారని, ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని పరిస్థితిలో మహిళలు ఉన్నారని, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చినా అత్యాచార నిరోధక చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు నిలుపుదల చేయడం సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాదులారా, 2 రోజుల క్రితం కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి సామూహిక అత్యాచారాన్ని PDSU, PYL, POW మహిళా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలని ప్రగతిశీల సంఘాలుగా మేము ఈ సంఘటనలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాల మూలంగా ఇవాళ ఇలాంటి సంఘటనలు రోజుకి ప్రతి సందర్భంలో ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితిని మనకి అర్థమవుతూ ఉన్నది. ట్రైన్లో ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, నిర్మానుష ప్రదేశాలలో ఉన్న కూలీల అడ్డల మీద, అదేవిధంగా పాఠశాలల్లో, ఇంకా రకరకాల ప్రదేశాలలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి కారణాలని ప్రభుత్వం పరిశీలన చేయాల్సినటువంటి సోయిని మరిచి ఇవాళ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన పాలక ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతూ ఉన్నాయి. ఆ విఫల కారణాల మూలంగా ఇవాళ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో కొకైన్ కానీ, మత్తు పానీయాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్, గంజాయి లాంటి ప్రేరేపితాల మూలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చదువుల్లో మార్పు తీసుకురావాలి. చదువుల్లో మనుషులని నియంత్రించేటటువంటి విద్యా విధానం తీసుకురాకపోవడం మూలంగా, సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించడం మూలంగా, విష సంస్కృతిని ప్రోత్సహించడం మూలంగా అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అత్యాచార నిరోధక చట్టాలని అమలు చేయాలి. అదేవిధంగా నిర్భయ చట్టాన్ని పటిష్టపరచాలి. అత్యాచారాన్ని నిర్మూలించాలి. ప్రభుత్వాలు వాటికి కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమే అత్యాచార భూతాన్ని ఇవాళ విద్యార్థులు, యువకులు, అదేవిధంగా మహిళలందరూ కలిసి దీనిని తగలబెడతా ఉన్నాం.